హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కొక్క మార్గంలో వాడు ఉన్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకుని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పింకి మార్గాలు కూడా ఉంటాయి. అది విచిత్రం. కొన్ని పింకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, ఇదే నేను మీతో ఇందాకడి నుంచి మనవి చేస్తున్నది. వివిధ భూమికలు. ఒక భూమికలో ఉండి తరించిన వాడు ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు. ఒక్కొక్కసారి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాం భునిషీచనం పశుపతే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాం భునిషీచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అంతే. పాప ఆయన అంతకన్నా ఇంకా పైమెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు, కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తినడం, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో పెడితే అది విగ్రహం, నాబోటిగాడికి. తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు. శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్తి ఆ రోజున, ఎవరు లేరు. ఆయన అడిగాడు, శంకర ఏమైనా తిన్నావా అని అడిగాడు. పలుకుతాడా? ఎంత నీరసపడ్డావు, మాట కూడా మాట్లాడటం లేదు, తినలేదని చెప్పడానికి మొహమాటమా? పరిగెత్తు వెళ్ళాడు. ఆయనకి తెలిసి ఉన్నది అంతే, ఆయన ఉన్న భూమికి అంతే. ఆయనకి అంతకన్నా పాపం తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు. వెళ్ళి కాళ్ళు చేతులు కొడుకొస్తాను తింటానన్నాడు, వేటాడి వెళ్ళాడు. దాన్ని కాల్చారు, బిగదీసుకుపోయి ఉంది శరీరం. ముందు శివుడికి పెట్టాలి, అది ఆయన ప్రేమ. లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి, ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను, ఆయనకి పెడతాను. అది పండా కాయ, అది అడవి పంది, అయినా సరే నేను అది తింటాను, అదే పెడతాను. అక్కడ ఇక్కడ కత్తి పెట్టి కోశాడు, ముక్కలు తీసి రుచి చూశాడు. ఈ ముక్క బాగుందన్నాడు. కోశ ఆ ముక్క చేత్తో పట్టుకున్నాడు, పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాడు. గుర్తొచ్చింది. అది ఎలా ఉంటుందంటే, ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో, ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ ఎలా ఉంటుందో. తల్లి చూడండి, పిల్ల మారాన్ని చేసింది అనుకోండి, అన్నం తినవే అందనుకోండి, అమ్మ నాకు బొబ్బ పోయమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా అందనుకోండి. దీనికి ఇదో పిచ్చిదేడు, బొబ్బ పోయమంటుంది ఏమిటి అని. ఇది అన్నం తినేటట్టు లేదని అప్పుడు గబగబా వేడి నీళ్లు పెట్టి లోపలికి తీసుకెళ్లి ఆ గౌ నిప్పి విసుక్కుంటూ గబగబా చెంబు నీళ్లు పోసి తుడిచేసి కాస్త పౌడర్ రాసి గౌనేసగమ్మా ఇప్పుడు తింటానని తిందనుకోండి, తినడం ప్రధానం. అప్పుడు అమ్మ అంటుంది, అంత చలిగా ఉంది బయట, ఏడి బొబ్బ పోసుకుంటాను ఇలా పట్టుకుంది ఇవ్వాల. అమ్మయ్యా తిన్నావు కదా, తినడం కోసం బొబ్బ పోసి. ఎందుకంత విసుక్కుంటూ పెట్టడం అంటే, బిడ్డ తినకపోతే ఉండలేదమ్మా, అది ప్రేమ. ఆ ప్రేమ మనం గమనించాలి. అందుకు తల్లి అంత వెంపర్లాడుతోంది. నీకు బొబ్బా పోయిను తినకపోతే మారి అంత తినేసి పడుకుంటుందా? అది ప్రేమ. తిన్నడంతే, ఉండలేడు. ఇదో దిక్కుమాల అలవాటు ఈ శివుడికి. అభిషేకం అంటాడు, చెంబు నీళ్లు వస్తే కానీ తింటాం. ఎలా? ఓ చేతిలో ధనస్సుంది, ఓ చేతిలో ఇంగిలి మాంసం మొక్కుంది. ఎలా పట్టుకోవాలి నీళ్లు? తొందరగా పెట్టాలి. ఆకలితో ఉన్నాడు పాపం. అటు ఇటు చూశాడు, దేంతో పట్టుకెడతాను, రెండు చేతులతో రెండు ఉంటే. అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు. శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని మెత్తటి బ్రష్తో తీస్తారు శివాలయంలో. కూర్చ అంటారు దాన్ని. ఆ కూర్చ ఉంటుంది శివాలయంలో, అది పెట్టి తీయాలి పువ్వులు. ఎందుకంటే తుమ్మి పూలతో అది ఎక్కువ పూజ చేస్తారు. వాటిని చేత్తో అదే పనిగా రాపాడించకూడదు, ఆ బ్రష్తో తీస్తారు. అందుకని ఆ కూర్చ కావాలి. ఎలా? చూశాడు, కూర్చ కనపడలేదు. తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది. ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేశాడు. ఇప్పుడు శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా అన్నాడు. నువ్వు స్నానం చేస్తే కానీ తినవు కదూ. నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊశాడు.
దివ్యాభిషేకాయతే, ఎంత గొప్ప అభిషేకం రా అన్నాడు. ఆయన ఆ ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెట్టి తిను, ఏమిటి తెచ్చానుగా తిను అన్నాడు. తినలేదు శివుడు. తినవా, నువ్వు తినకుండా నేను తల కొట్టేసుకుంటాను తినకపోతే అన్నాడు. చటుక్కు తినేశాడు. దివ్యోపహార నవ్యోపహారాయతే, కొత్త ఆహారమైంది శివుడికి. శంకరాచార్యులు వారు అన్నారు, భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే. శివ, భక్తి ఎంత గొప్పదయ్యా, ఆ భక్తి అంత పని చేయించిందయ్యా అన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, తిన్నాడు, అలా పెడితే తిన్నాడుగా, రేపు నేను అలా చేస్తే శివాలయానికి వచ్చి మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకు అంతే తెలుసు, ఆ భూమికలోనే ఉన్నాడు. కానీ ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది, దాన్ని శంకరుడు తీసుకున్నాడు. నాకు అంతకన్నా పై భూమిక మీద ఉన్నాను, నాకు తెలుసు అలా చేయకూడదని తెలుసు. అంతకన్నా ఇంకొకలా చేయగలిగిన భూమికలో నేనున్నాను, నేను అలాగే చెయ్యాలి. అందుకే ఒక భూమిక మీద ఉన్నవాడు కింద భూమిక మీదకి రాకూడదని, కిందకి దిగిపోవడం, పై భూమికను ఎక్కాలి, పై మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అంతేగాని తిన్నడికి జరగలేదా అండి, నేను అలా చేస్తానండి అంటే అది మెట్ట వేదాంతం, అలా కుదరదు. పసిపిల్లవాడు సీసాతో కాసిన పాలు తాగి నిద్రపోతాడు, నువ్వు నిద్రపోతావా? భోజనం చేయాలి, చేసి పడుకోవాలి. భక్తి కూడా అంతే. ఒక భూమికలో ఉన్నవాడు ఆ భూమికలో ఉండి తరించగలడు. ఎప్పుడు భక్తి పండిపోతే గుండెల నిండా తప్ప, అది అనుకరించి మనం కూడా అలా వెళ్ళిపోవచ్చు అనుకుని మాత్రం అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అది గుండెల్లో నిండిపోయిన భక్తిని బట్టి ఉంటుంది. నీకు కూడా భక్తి నిండిపోయి ఉంటే ఏమో ఏం చేసినా ఈశ్వరుడు అంగీకరిస్తాడా అంటే కాదు అని చెప్పడం సాధ్యం కాదు, అవునని చెప్పడం, ఈ అనుభవాల్ని పట్టుకుని అందరూ అలా చెయ్యాలని చెప్పడం సాధ్యం కాదు. నువ్వు పైకిక్కని చెప్పవలసిన అవసరం మాత్రమే ఉంటుంది. అందుకే ఆరోహణ ప్రధానమై ఉంటుంది. ఒక భూమిక నుంచి ఇంకొక భూమికలోకి పైకెక్కుతూ వెళ్ళాలి భక్తిలో. ఒక్కొక్కసారి యువతలవాడు ఉండడం కాదు పెంకితనం, అవతలవాడు పెంకితనం కల్పిస్తాడు, అదో చమత్కారం. కల్పించి సంతోషిస్తాడు, ఆయన లీల అది. ఆయన అదో చమత్కారమైన పరీక్ష పెడతాడు. అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి శంకరుడు కనపడితే ధనస్సు పెట్టి కొడదాం, ఆయనతో మల్ల యుద్ధం చేద్దాం, ఆయన్ని గుద్దులు గుద్దుదాం, ఆయన్ని కౌగులించుకుందాం, కింద పడదాం, మీద పడదాం అని ఆయన ఏం అనుకోలేదు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అని ఒక రూపంతో కనపడమని అడిగాడు. అసలు ఆయనకి రూపం ఉండదండి, ఆయన ఎక్కడో ఉంటాడని చెప్పడం తప్పండి అన్న పరమ తప్పు. మరి పురాణాలన్నీ ఏమైపోయినట్టు? కాబట్టి మీరు స్థాయిలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక భూమికలో ఉన్నారు కాబట్టి, కింద భూమికల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా తప్పే. అక్కడ భక్తి పండినప్పుడు ఈశ్వరుడు అక్కడ అనుగ్రహించవచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన పరమ భక్తితో తపస్సు చేస్తున్నాడు. శంకరుడు ఒకందుకు పరీక్ష పెట్టాడు. రేపు పొద్దున్న పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప శక్తి ఉండాలి, అది తనని ముట్టుకుంటేనే వస్తుంది. అందుకే తనతో కలియబడాలి, తనతో యుద్ధం చెయ్యాలి, గుద్దాలి, తన్నాలి, తనతో అర్జునుడి శరీరం రాపాడించాలి. అప్పుడు పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి పొందుతాడు. దానికి ఒక చమత్కారం చేశాడు. ఈయన ధైర్యం ఎంత, ఓ పరీక్ష పెడతా. తెలియదా శివుడికి? తెలుసు, లోకానికి తెలియ చెప్పాలి, అందుకు పరీక్ష. అంతేకాని శివుడికి తెలియ పరీక్ష పెట్టాడని అనకూడదు. అందరూ తెలుసుకోవాలి అర్జునుడి అర్హత ఏమిటో, అందుకనో పరీక్ష పెట్టాడు. చూడండి, ఆయన మహావిద్వాంసుడండి అన్నారు అనుకోండి, అది లోకానికి తెలియచెప్పడం కోసం. ఏది ఆ శ్లోకం ఏమిటి మర్చిపోయాను అంటారు, ఉత్తినే నిజంగా మర్చిపోయి కాదు. ఆయన వెంటనే ఆ శ్లోకం చెప్పారనుకోండి, అబ్బా నిజమే, ఎంత టక్కన అందుకున్నాడురా, ఎంత జ్ఞాపకం రా, ఆయనకి ఎంత అధికారం ఉందిరా గ్రంథం మీద అనుకుంటారు. అప్పుడు అది పరీక్ష పెట్టడం ఎందుకు అంటే ఆయనకి రాదేమోనని పరీక్షించడానికి కాదు, ఆయన అంత గొప్పవాడని లోకానికి చెప్పడానికో పరీక్ష. అది అర్జునుడికి పెట్టిన పరీక్ష. అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు, కిరాతుడిగా వచ్చాడు. అర్జునుడు శివుడు కిరాతుడుగా వచ్చాడని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఏదో పంది వచ్చింది, పందిన ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, అటు ఇటు బాణాలు తగిలాయి, నేను కొట్టానని ఈయన అన్నాడు, ఆయన కొట్టాడని ఆయన అన్నాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అది ఎక్కడ వరకు ఈ పెంకితనం అంటే, నేను కొట్టింది నేనే కొట్టానని ఒప్పుకోడే. కాబట్టి ఎవరు గొప్ప అంటే ఇద్దరు యుద్ధం మొదలెట్టారు. అనుకోకుండా మాట పెరిగిపోయింది.
పెరిగిపోయి బాణాలు వేసుకోవడానికి వెళ్ళింది, ధనస్సు పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళింది. శంకరుడు కదా, ఈయన ఎంత ఉద్రేకానికి వెళ్ళిపోయాడంటే ఇన్ని జరుగుతున్నా ఎదురుగుండా ఉన్నవాడు శివుడని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని? ఆయనకు అక్షయ బాణ తూణీరం ఉంది అర్జునుడికి, అందులోంచి బాణాలు తీస్తాడు, తరగవు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, అకస్మాత్తుగా ఆ తూణీరం మాయమైపోయింది. ఏమిటి అది అలా మాయమైపోదు కదా, ఇలా మాయమైపోయిందంటే అవతల వాడు సామాన్యుడు కాడు, ఏదో ఉందనుకోవాలి. కానీ ఆయన అనుకోలేదు. ఈయన ధనస్సు పెట్టి కొట్టాడు శివుణ్ణి, ధనస్సు మాయమైపోయింది. పోనీ అప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. అంటే అంత పెంకితనం కల్పించాడు. ఎందుకని? తనతో మళ్ళా యుద్ధం చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో అవకాశం లేదు, కాళ్ళు చేతులతోటే యుద్ధం. వెళ్ళి శంకరుడి మీద పడ్డాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కౌగులించుకుంటున్నారు, పుడుచుకుంటున్నారు. ఎవరు? శంకరుడు. నిజంగా యుద్ధం చెయ్యలేక ఇంతసేపు అర్జునుడితో యుద్ధం చెయ్యట్లేదు. అర్జునుడి యొక్క శరీరము తన శరీరంతో బాగా రాపాడే వరకు యుద్ధాన్ని అనుగ్రహించింది. ఏదో చూడండి, మనవడితోటి, ఓ 3 ఏళ్ల మనవడితో తాతగారు ఆడుకుంటాడు. ముచ్చట పుడుతుంది, ఓ పెద్ద మంచం మీద వాడితో పడుకున్నాడు. ఈయన వెళ్ళి వాడి బొజ్జలో బుర్ర పెట్టి ఇలా ఇలా అంటాడు, ఏదో మూతి పెట్టి చప్పుడు చేస్తాడు. వాడు అక్కడి నుంచి మీద పడతాడు, వాడితో కలిగి పడతాడు, కాసేపు ఆడతాడు. నిజంగా తాతగారు వాడిని కాళ్ళు చేతులు పట్టుకుని కింద పెట్టేసి తొక్కిలేక, కానీ చేయడు. గుర్తునే వాడితో ఇలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వాడు నొక్కేసినట్టు అమ్మా అంటున్నట్టు ఏదో చేస్తాడు. అలా చేశాడు శివుడు కూడా. అదో తమాషా, ఆయనకి అదో సరదా పుట్టింది, చేశాడు. ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం? నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు. అలా చూపించేస్తే సరే ఆయన సంతోషం తీరిపోతాం. కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో, ఆయన భావన ఉందో అలా కనపడ్డాడు. కాబట్టి ఓ చంద్రరేఖ, ఓ పెద్ద జటాజూటం, దాని మీద ఓ కిరీటం, ఏదో గజ చర్మం, అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురుగుండా నిలబడ్డాడు. ఇప్పుడు కిరాతుడు అన్నవాడు, నువ్వు శివుడి రూపం చెందేటో మాయం లేదు, నువ్వు శివుడవి. ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగిపోయి అబ్బా ఈయనతోట ఇంతసేపు యుద్ధం చేశా, ఈయన ముట్టుకున్నా, ఈయన గుద్దాను, ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టానా, ఈయనతో కలిగిపడ్డానా, ఆనందం ఆగలేదు. ముప్పిడి కొని పొంగిపోతే ఏదో 4 మాటల కింద రాదు, పెద్ద దండకం అయిపోయింది భారతం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకులు నిన్ను సేవింప అంటూ పెద్ద దండకం చదివాడు. చదివి చివర నమస్కారం చేశాడు. చదివి, శంకరా నీకన్నా నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరని ఆయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఎంతో సంతోషపడిపోయి నువ్వు ఇంత యుద్ధం చేసింది నా దగ్గర ఈ పాశుపతాస్త్రం తీసుకోవడానికి కదా, ఇదిగో నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పటి వరకు శంకరుడి గుణాలు తెలియవా అంటే తెలుసు, కానీ ఎదురుగుండా కిరాతుడుగా వస్తే మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. బుద్ధి అలా భ్రంశం అయిపోయింది. శివుడిగా నిలబడేటప్పటికీ ఆనందం ముప్పిరి కొని ఎన్ని గుణాలు చెప్పేశాడో. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాజు ఖాతాగ్ని సోమార్క తోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకీరు హద్యాన డిండీన తారానుభూతించదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భార్గవాగత్సకుత్సాది నానా ముని స్తోత్ర దత్తా విభస్మీకృతానంగ భస్మాను లిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. ఇన్ని గుణాలు శంకరుడివి పరమ సంతోషంతో ఒక్కసారి వ్యక్తపరిచి దండకం చేశాడు. పరమానందం పొంది పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఒక రూపం ఉండదండి అని మీరు చెప్పగలరా?
ఆయన ప్రీతి పొందాడు అనుకోండి, అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. పాత్ర నిండా ఉన్నది ఇలా పోస్తే కింద పడుతుంది, పేరుకుపోయి కట్టయిపోతుంది. మీరు తీసుకెళ్లి పొడుగ్గా ఉన్న దాంట్లో పోస్తే పొడుగ్గా అయిపోతుంది, కుందిలా ఉన్న దాంట్లో పోస్తే కుందిలే అయిపోతుంది. మీరు ఎలా చూడాలనుకుంటే అలా ఎదురుగుండా కనపడతాడు. అర్జునుడు అలా చూడాలనుకున్నాడు, అలా కనపడ్డాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడగలడు. ఇందులో అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు 8 మూర్తులుగా ఉంటాడు. ఈ 8 మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని యందు చేరడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, యథార్థానికి భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా, దగ్గరగా జరుగుట అని, బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒకటి బాహ్యంలో మార్గం సాధారణంగా ఏది అంటే పూజా మందిరము, దేవాలయం. అదిగోనండి పరమేశ్వరుడు ఇంట్లో, పూజా మందిరంలో. గుడికొస్తే అడిగోనండి పరమేశ్వరుడు. ఇంకొక మార్గం, ఇక్కడ ఉన్నాడు నీవార సూకభక్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు, వెలుగుతున్నాడు. ఇవి రెండూ కాకుండా ఇంకెక్కడున్నాడు అన్నారనుకోండి, ఎప్పుడు ఆయన కన్నా నేను కొంత దూరంలో ఉన్నాను అన్న భావన మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఉపాసనలో. మీరు ఎంతసేపు పూజా మందిరంలో కూర్చుంటారు? అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, గంటన్నర కూర్చుంటారు. కానీ అన్ని వేళలా, అన్ని కాలముల యందు, అన్ని దేశముల యందు భగవంతుడికి దగ్గరగా ఉన్నానన్న భావనలో నిలబడడం అంత తేలిక కుదరదు. పైగా అన్నిటికన్నా శాంతికి కారకం ఎక్కడ ఉంటుంది? అదొకటి నేనొకటి కాదు, రెండు ఒక్కటే అన్న చోట శాంతి ఉంటుంది. చూడండి, నాకు ఆకలిస్తోంది అనుకోండి, ఆకలేసిన వాడు అమ్మ అన్నం పెట్టు అంటే నా దగ్గర ఉన్నది పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇందులో ఉన్న ప్రాణానికి, అందులో ఉన్న ప్రాణానికి, ఇందులో ఆకలికి, అందులో ఆకలికి ఏమిటి భేదం అనిపించిన నాడు పెట్టాలనిపిస్తుంది కదా, అహంకారం లేకుండా. ఈ దగ్గరగా భగవంతుడికి జరిగి భగవంతుడి యందు కలియడంలో అష్టమూర్తి తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపం అవగతంలోకి రావడానికి, జ్ఞానమునందు నిలబడడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఒక స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు చాలా పరిశీలించి చేసిన స్తోత్రంగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అందులో వారు మొట్టమొదటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ వచ్చారు. అన్ని భేదాలు పక్కన పెట్టేసి ఎక్కడో లేదు బ్రహ్మము అంతటా పరివ్యాప్తము అని సిద్ధాంతీకరిస్తూ వచ్చారు, అవస్థల్ని అన్నిటినీ దాటిస్తూ. కానీ ఆ స్థాయి అందుకోలేకపోయారు అనుకోండి. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నారు. కానీ అది ప్రవచనం చేస్తున్నంతసేపు నమ్మబుద్ధి వేస్తుంది, కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అనుమానం వస్తుంది. కొండ అద్దంలో ఉన్నట్టు నిజమునకు విశ్వము నీ యందే ఉన్నది. అదేమిటంటే బయట ఉంది కదా అనిపిస్తుంది మళ్ళీ, కానీ అది వ్యాఖ్యానం వింటున్నంతసేపు నిజం అనిపిస్తుంది. అంటే అందుకోలేకపోతున్నాడు. అంటే ఆ భూమికి దగ్గరగా ఎక్కిన వాడు కాడు. మీరు పిల్లాన్ని చూడండి, ఏదో పెద్ద చక్రం ఉంటుంది, వాడిని కింద మొట్టమొదటి కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చోబెట్టి ఇలా ఎక్కించి కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకొంచెం పైకెత్తి ఇంకోటి కూర్చోబెడతారు, ఇలా పైకెత్తి ఇంకోటి కూర్చోబెడతారు. జెయింట్ వీల్ అంటారు కదా. అది అలా వెళ్ళి 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 ఇక్కడికి ఎక్కుతుంది పైకి. ఇప్పుడు పిల్లారంటాడు, బాబోయ్ భయమేస్తోంది, ఇక్కడి నుంచి చూస్తే దిగిపోదాం దిగిపోదాం అంటాడు. అది మళ్ళీ ఇలా దిగిపోతూ వస్తుంది ఎక్కిస్తూ ఉంటే. కిందకు వచ్చిన తర్వాత బాగుంది అంటాడు. అన్న తర్వాత మేనమామ ఏం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు, ఏం భయం లేదురా నేను ఉన్నాను కదా అంటాడు. కొంచెం వేగంగా తిప్పడం మొదలెడతాడు. వాడు ఇలా పైకి ఎక్కేటప్పటికి భయపడిపోతాడు, మరి కిందకు వస్తుంటే సంతోషిస్తాడు. వాడికి ఇంకా భూమికి ఎందు ఊహించుకోలేడు, అందుకే అంత పైకి ఎక్కుదాం అనుకున్నవాడు ఎక్కాక భయపడతాడు, కిందకు వచ్చేసాక సంతోషపడుతుంటాడు. ఆకన్నా దింపేసి అనుకోండి అమ్మయ్య, ఎరా మళ్ళీ ఎక్కుతాడు వద్దు అంటాడు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కుతానని ఉత్సాహపడతాడు. ఇప్పుడు ఆ భూమికి ఎందు నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే. అలా అందరూ ఆ భూమికి ఎందు నిలబడలేరు, కానీ అందరినీ దగ్గరగా జరపాలి. జగద్గురువుల యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక్క తోపు తొయ్యగలరా.
సామాన్యుడు ఏం చేయగలడు? అది చేస్తే శంకర భగవత్పాదులు లాంటి మహాపురుషులు చెయ్యాలి. అందరినీ ఒక్కసారి దగ్గరగా తోశారు. తోసి అనుభవించండి. ఇప్పుడు మీరే బెంగ పెట్టుకోకుండా మీకో మార్గం చెప్తున్నానన్నారు. భోరంభాంశ నలోనిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అన్నది. భగవంతుడు 8 రూపములలో ఉన్నాడు. నీకు కావలసింది రూపం కదా. రూపం నీ ఎదురుగుండా ఉంటే కదా నామం వస్తుంది. ఇవి రెండు ఒకదాన్నొకటి విడిచిపెట్టవసమండి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. ఇదొకటి చమత్కారం, మీరు బాగా పట్టుకోవాలి. నేను ఒక రూపం చెప్పాను అనుకోండి, మీరు నామం చెప్తారు. తల మీద ఇలా అర్ధచంద్రవంక ఉండి పెద్ద జటాచూట ఉండి అందులో గంగ ఉంటుంది, ఇలా తడిసిపోయి ఉంటుంది జుత్తు, ఏనుగు చర్మం కట్టుకుని పైన ఇలా ఓ జింక చర్మం లాంటిది వేసుకుని ఇలా అరమోట్పు కందులతో ఉండి పక్కన ఇలా 3 మొనలున్నటువంటి త్రిశూలాన్ని పెట్టి దానికి ఒక కమండలం పక్కన పెట్టుకుని ఇలా చేతిలో చెయ్యి వేసుకుని పద్మాసనం వేసి కూర్చుంటాడు. ఎవరైనా శివుడు అంటాం. ఓ రూపం చెప్పాను అనుకోండి, నామం చెప్తారు. నేను శివుడు అన్నాను అనుకోండి, మీరు రూపం చెప్తారు కదా. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇప్పుడు ఆ రూపం ఇంట్లో ఉంది, బయటికి వస్తే పూజకి దిగి దూరం అయిపోయారు. గుళ్ళో రూపం ఉంది, బయటికి వెళితే నేను గుళ్ళో లేదు, దేవుడికి దగ్గరగా లేదు, వీధిలోకి వెళ్ళలేదు. ఇది కదా భావన కాదు. ఎప్పుడూ నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు. నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు. ఎప్పుడూ భగవంతుని ఎందే ఉన్నావు. అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది, భేదభావం పోతుంది. ఇప్పుడు ఇది కానిది ఏది ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు, కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే అవగతమవుతుంది. ఇది పెద్ద తోపు. ఆ తోసేయడంలో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేను అనుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9ది. ఈ 8 కాకుండా 9దో ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఒక రూపం ఉండదు. అది రూపంగా వచ్చింది అనుకోండి, మూర్తివంతమైంది అంటారు. అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు. ఒక రూపాన్ని పొందితే అది మూర్తి. మనం చూడండి, లోపలికి వెంకటరమణమూర్తి అండి, విష్ణుమూర్తి అండి అంటాం. విష్ణుమూర్తి అండి అంటే విష్ణువు అంతటా వ్యాపించిన వాడు ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు, పొందితే మూర్తి అయ్యాడు. పృథివీ, భూమి అన్నాను అనుకోండి, భూమి అంటే ఇదంతా భూమే, కానీ దీని యందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు లేవనుకోండి, అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు. ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు. అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగ స్వరూపాలై ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం. ఇప్పుడు మీరు చూడండి, కాంచీపురంలో పృథివీలింగం అని నేను అన్నాను అనుకోండి, కేవలము పృథివీ అంటే భూమి అంటే ఈ మట్టి అని కాదు, దీనికి కొన్ని ప్రత్యేక విభూతులు ఉన్నాయి. ఈ ప్రత్యేక విభూతులు ఉన్నాయి కాబట్టి దీన్ని భూమి అని పిలుస్తారు. అసలు దీనికి భూమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది నీటి ఎందు పుట్టింది కనుక.
ఇది నీటిలో తేలుతూ ఉంటుంది. అందుకే కదా ఒకనకొకప్పుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లి దీన్ని ముంచేస్తే ఆ కోర మీద పైకి తేల్చాడు స్వామి దీన్ని. నీటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి భూమి అని పేరు. అలాగే అనంత అని ఒక పేరు. ఇది ఎంత ఉన్నది అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే కొలత వేసి ఇది ఇన్ని మైళ్ళు ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఇన్ని మైళ్ళు ఉన్నది అని ఒక చోట నిలబడి అక్కడి నుంచి ఎంత మొత్తం పృథివీ, ఇక్కడి నుంచి భూమి ఎంత దూరం ఉంది అంటే చెప్పడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అందుకే అంత విశాలమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి దానికి అనంత. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం చేత అలా తయారైంది. ఇది అలా అనంతంగా లేదనుకోండి, ఇన్ని ప్రాణులు ఎలా పడతాయి? అసలు ఎక్కడ ఉండాలి? ఉండడం కుదరదు. ఒకవేళ ఉన్నా గాలి కదులుతుంది, నీరు కదులుతుంది, అగ్ని కదులుతుంది. నేను ఎండుకట్టెకి వెనక అంటించాననుకోండి, అది కదులుతూ ముందుకు వెళ్ళిపోతుంది, ఆఖరి వరకు కాలిపోతుంది. ఆఖరణ వస్తువు అయిపోయింది అనుకోండి, కాల్చబడుతున్న వస్తువు అగ్ని నిధనం అయిపోతుంది, ఆరిపోతుంది తనంత తాను. కానీ భూమి కదిలింది అనుకోండి, ఇక ఎవరైనా ఉంటారా? ఈ ఐశ్వర్యము ఐశ్వర్యము అని మనం దేన్ని పిలుస్తున్నామో అది ఉంటుందా? గుజరాత్ లో భూమి కొద్ది సేపు కంపించింది, కదిలింది. ఎన్ని కోట్ల ఐశ్వర్యం భ్రష్టమైపోయింది, ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి. భూమి కాని కదిలిందా, అది పైన కానివ్వండి, సముద్రం లోపల భూమి కానివ్వండి, సముద్రం లోపల భూమి కంపించినా సరే ఉత్పాతములు ఏర్పడతాయి. ఈ భూమి కదలకుండా ఉండాలి, కదలకుండా భూమి అలా ఉండాలి. తన చుట్టూ తాను తిరగడం విడిచిపెట్టండి, కదలకుండా భూమి ఉండాలి. అలా ఉండేటట్టుగా చేసిన విభూతి మీరు నేను మాత్రం చేయలేదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. చేసిన వాడు ఉన్నాడని నమ్మడం తప్ప వాడు లేడు ఇది ఇలా ఉంటుందని చెప్పరు. వాడు లేకపోతే ఇది ఇలా ఉండదు. కాబట్టి ఈ భూమి అచల కదలకుండా ఉంది. అది కదలకుండా ఉండడంలోనే అసలు భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు. అసలు మనం ఉండడము, మన ఇల్లు ఉండడము, మన గొర్రె మేక ఆవు దూడ ఉండడము, భార్య పిల్లలు ఉండడము, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి కదలకుండా ఉండడంలో ఉంది. భూమి కదిలిందా, ఇందులో ఎన్నుంటాయి ఎన్నుండవు ఎవరూ చెప్పలేరు. కాబట్టి అచల కదలకుండా ఉండాలి భూమి. ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు, అది అచల. అంతేకాదు విశ్వంభర అంటారు భూమిని. విశ్వంభర అంటే ఈ విశ్వాన్నంతటినీ కూడా భరిస్తుంది. నేను 7 అంతస్తుల మేడ కట్టాను అనుకోండి, దానికి పునాదిని ఎవరు భరించాలి? ఇంత పెద్ద భవంతి ఎలా నిలబడిందండి అని అడిగితే అంత పెద్ద పునాది కింద ఉందండి అంటాడు. కింద ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఈ పునాదిని భరించింది, పునాది మీద భవంతిని భరించింది. ఈ రెండిటిని భరించింది ఎవరు? భూమి భరించింది. అందుకే విశ్వంభర, విశ్వాన్నంతటినీ భరిస్తోంది కాబట్టి భూమి. నేను ఇంతకన్నా ఎక్కువ నేను భరించను అని అది ఒక నియమం పెట్టుకుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, దేనికైనా కూడా క్యారింగ్ కెపాసిటీ అంటాం. ఏదో ఇంత భరిస్తుంది, ఇంతకు మించిది భరించదు అంటాం. ఇంతకన్నా భూమి భరించదు అని ఓ నియమం పెట్టాడు అనుకోండి పరమేశ్వరుడు. అసలు అంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తోందో బరువు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ ఎవడు ఏం చేశాడో, ఇంకో బరువు తెచ్చి వేశాడో? ఈ భూమి మీద, చాలా విశాలమైన భూమి మీద ఎవడో ఎక్కడో ఏదో బరువు వేశాడు. ఈ భూమి అకస్మాత్తుగా మునిగిపోయింది అనుకోండి. అయ్యి బాబోయ్ నేను వేయలేదనే లోపల ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. కోట్లకి కోట్లు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి. అలా అనకుండా నేను తర్వాత నాకు కొడుకు, నా కొడుకు కొడుకు, మనవలు, ముని మనవలు, ఎంతమంది వచ్చినా, కొత్తగా ఇన్ని చెట్లు పుట్టినా, చెట్లకి కాయలు కాసినా, కొత్త కొత్త భవంతులు కట్టినా, 7 అంతస్తులు కట్టినా, 14 అంతస్తులు కట్టినా భరిస్తున్నది ఎవరు? భూమే. అసలు అదే కాదు చమత్కారం. అసలు అలా నిలబడేదాన్ని కట్టడానికి ఆధారం ఏమిటి? భూమే. మట్టి కాల్చి కదా సిమెంట్ చేసి కడుతున్నాము. అందుకే పూర్వం ఒక లక్షణం ఉండేది, ఇది ఈశ్వరుడు, ఇది శివుడు, కాబట్టి దీన్ని కాల్చేవారు కాదు. అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది కాల్చేవారు కాదు.
దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు. అందుకే ఆ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే. అందుకే పూర్వం పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపరం ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు. ఇప్పుడు అది సాధ్యం అవుతుందా అన్న దాని మీద నేను చర్చించట్లేదు. ఈ జాతి మట్టిని ఎంత గౌరవించింది అన్నదానికి నేను చెప్తున్నాను. అందుకే ఆఖరికి ఏదో శుభకార్యం చేస్తున్నాడు అనుకోండి, ఎన్ వృత్తిగా ధనమే పాపం అంటాడు. ఈ మట్టిని నేను కొట్టిన పాపం నాకు పోవాలి, నేను నడుస్తున్నప్పుడు తన్నేను ఆ పాపం పోవాలి, అప్పుడప్పుడు తవ్వాను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపం పోవాలి, నాగలి పెట్టి దున్నాను ఆ పాపం పోవాలి, ఆ పాపం పోవాలని మట్టి తీసుకొచ్చి పాలికల్లో వేసి మిదిపితే కరిగిపోయినట్టుగా గుండలా అయిపోతుంది కాబట్టి మృత్తిక అని పేరు భూమికి. అందులో మళ్ళీ ఆవు పాలు పోసి ఔషధులు వేసి మంత్రముల చేత అవి మొలకలెత్తేటట్టుగా చేస్తారు. ఆ పాలికలు సువాసనలకి ప్రదానం చేస్తారు. కాబట్టి మట్టిని అంత గౌరవించడం, దాన్ని శివతత్వంగా భావించడం, పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం. అందుకే ఇక్కడ పృథివీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. భూకంపాలవి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది శివతత్వంగా శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు. కాబట్టి విశ్వంభర ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది, ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తారు. ఇప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. అలాగే మీరు చూడండి, భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా. వసుంధర అంటే సమస్త ఐశ్వర్యము నిజానికి ఎక్కడ ఉంటుంది అంటే దీని కడుపులోనే ఉంది. అందుకే మహదైశ్వర్యం అంతా ఎవరిది అంటే శివుడిది అంటారు. కారణం ఏంటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది. నేను కారు కొనుక్కోవాలి, ఆ కారు తయారు చేసే ఇనుము ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. కారు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. నేను ఇల్లు కట్టుకుంటే దానికి కిటికీ పెట్టుకోవాలంటే కలప ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి. నేను వేడి నీళ్లు కాచుకోవాలంటే బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. ఓ మ్యాంగనీస్ రావాలంటే, ఓ అబ్రకం రావాలంటే, చివరికి బంగారం రావాలంటే, వెండి రావాలంటే ఇందులోంచి గనుల్లోంచి రావాలి. ఎంత వాడావు? ఎంత ఉంది? ఎన్నాళ్ళకి సరిపోతుంది? చెప్పేవాడు ఉన్నాడా? ఇప్పటిదాకా ఎంత వాడారు ప్రపంచంలో పెట్రోల్? ఎవరన్నా చెప్పగలిగిన వాడు ఉన్నాడా? చెప్పగలిగిన గణాంకవేత్త ఉన్నాడా? ఇంకా ఎంతమంది పుడతారు? ఎంతకాలం ఇలా పుట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎంతకాలం ఎంత పెట్రోల్ వాడే అవకాశం ఉంది? ఇంకెంత ఉంది? మిగిలేదంతా ఎంతకాలం ఉంటుంది? ఎవరైనా లెక్క కట్టేవాడు ఉంటాడా? కానీ అయిపోయింది నా దగ్గర ఎప్పుడైనా అందా? వస్తూనే ఉంది. ఊట బావి కింద ఒక బావిలో తప్పితే ఇంకో బావి సముద్ర గర్భం దగ్గర నుంచి ఎన్నో చోట్ల నుంచి ఇస్తూనే ఉంది. వాడుకుంటూనే ఉన్నాం, సుఖపడుతూనే ఉన్నాం. వసుంధర సమస్త ఐశ్వర్యం ఎక్కడుంది? ఇప్పుడు కడుపులో ఉంది, భూమి కడుపులో. ఇంత ఐశ్వర్యం ఆయన కడుపులో పెట్టుకుని అడిగిన వాడికల్లా ఇలా చేత్తో తీసి ఇవ్వకపోతే ఈ సుఖం ఎక్కడిది మనకి? అంతవరకు ఎందుకంటే ఆవిడకి అదితే సభ ఎక్కడిది? ఆయన అనుగ్రహం గది సభ, ఆయన అనుగ్రహం కదూ ఈ కొయ్య వీధి, ఆయన అనుగ్రహం కదూ ఈ పదార్థం, ఆయన అనుగ్రహం కదూ నేను తిన్నా అన్నం. కాబట్టి ఇప్పుడు సమస్తమైన ఐశ్వర్యము ఆయన ఎందుంది? ఆయనే ఇస్తున్నాడు. ఎంత ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది, ఎంత ఇంతకు ముందు ఎవరికి ఇచ్చాడు, ఇంకా ఎంత మందికి ఇస్తాడు, అయిపోతుందన్న మాట ఎప్పటికి వస్తుంది? కట్టగలిగినటువంటి గణాంకవేత్త పుట్టినది లేదు. ఆయన ఐశ్వర్యం అటువంటిది. ఆ ఐశ్వర్యాన్ని శివుడిగా కొలిచి అభిషేకించి నమస్కరించడం ఈ జాతి అలవాటు. అంతేకాదు, దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. గోత్ర అని పిలుస్తారు. గోత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పైనుంచి చూశారనుకోండి ఎన్నో పర్వతములు ఉంటాయి. ఇప్పటికీ మనం వెంకటాచలం పెడితే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేస్తాం. ఆదివరాహస్వామి వక్షస్థలం మీద అమ్మవారి ఇలా ఉంటుంది. ఆయన ముట్టి ఆవిడ చెవి దగ్గరికి వస్తుంది. వరాహ పురాణంలో చెప్తారు. ఆవిడ అడిగింది భూదనముల గురించి చెప్పమని అడిగింది, పర్వతముల గురించి అడిగితే ఆయన పర్వతముల యొక్క చరిత్ర అంతా చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆవిడ చెవి దగ్గర ముట్టి పెట్టి చెప్తుంటే ఆవిడ తొడ మీద కూర్చుని ఎంత మురిసిపోయిందో అవన్నీ విని. ఎప్పుడైనా విమానంలోంచి వెడుతుంటే విమానం కిందకి దిగుతూ ఉండగా కనపడతాయి
ఎన్ని పర్వతములు ఇలా గుప్పిళ్లతో మట్టి పోసినట్టుగా అంత అందంగా ఇన్ని పర్వతములతో ఉంటుంది. ఆ పర్వతముల నిండా అరణ్యములు, వాటి నిండా క్రూర మృగములు, సింహముల దగ్గర నుంచి చిట్టులకల వరకు ఉంటాయి. ఇన్ని పర్వతములను ధరించి ఉన్నటువంటిది కాబట్టి గోత్ర. వీటిని భరించగలిగిన శక్తి ఎక్కడిది? ఇన్ని పర్వతాలని ఎలా భరిస్తోంది? కొన్ని పరమ పవిత్రములు, అందులో ఎన్ని సెలయేళ్లు, ఎన్ని తీర్థములు, ఎన్ని అరణ్యాలు. ఆ శక్తిని శివశక్తిగా చూసి నమస్కరించాం మనం. అది పృథివీ, అది భూమిగా శివుడు. అంతేకాదు, అసలు ఈ లోకంలో ఒకడి కష్టం తీరాలన్నా, ఒకడు సంతోషం పొందాలన్నా, పాపం పోవాలన్నా, దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు. ఎందుకని అంటే గోవు పరదేవతా స్వరూపం. ఒకడు ఒక పెద్ద కార్యం తలపెట్టాడు అనుకోండి, వాడికి ఆ కార్యం తలపెడితే దాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి వాడు గతంలో చేసుకున్న పాపముల వలన వాడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ కార్యం జరగదు, వాడి పేట్ల మీద కూర్చొని చేయలేడు. ఇప్పుడు వాడి పాపములు కాల్చేయాలి. ముందు దేని చేత కాలుతుంది అంటే ఒక్క పంచగవ్యము చేత కాలుతుంది. ఏదైనా శాస్త్రం చెప్పింది నమ్మకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? 5 ఆవులోంచి వస్తాయి కాబట్టి పంచగవ్యం అంటారు. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి తీసిన వెన్న కాస్తే వచ్చినటువంటి నెయ్యి, ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క మలము, ఈ 5టిని కలిపి రంగరించి ప్రాసన చేస్తారు. నాలిక మీద వేసి తినిపిస్తారు. ఆ పంచగవ్య ప్రాసన చేత అది ఇంధనాన్ని అగ్ని కాల్చినట్టు లోపల ఉన్న పాపాలని పంచగవ్యములు కాలుస్తాయని. అంటే దాని ఉద్దేశం పాపాలు చేసేస్తూ ఉండడం, పంచగవ్యం తీసుకుంటూ ఉండడం అని అనుకోకూడదు. అంత అమాయకుడు ఈశ్వరుడు కాడు. పొరపాటును ఇన్నాళ్ళు తెలియక చేశాను, ఇప్పుడు బుద్ధి మార్చుకుంటానన్నవాడి పాపములు కాలుతాయని దాన్ని అమ్మయం చేయాలి. అంతేగాని పాపాలు చేస్తూ ఉండడం, పంచగవ్యం ముచ్చుకుంటూ ఉండడం అనా అండి బానే ఉందండి అనకూడదు, అది తప్పు. కాబట్టి ఇప్పుడు పంచగవ్య ప్రాసనం చేశారు, వాడి పాపములు తొలగిపోయి. భూమిని శుద్ధి చెయ్యాలి, ఓ యజ్ఞం చెయ్యాలి. అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సు ఇవ్వాలి. ఎలా శుద్ధి చేస్తారు? అక్కడ జంతువులు మలమూత్ర విసర్జన చేసి ఉండవచ్చు. ఎలా అంటే ఆవు మూత్రాన్ని చల్లి గోమయాన్ని అలుకుతారు, భూమి శుద్ధి అయింది. గోవు లేకుండా ఎలా జరుగుతుంది? ఆవు నెయ్యి లేకుండా ఆజ్యం ఎలా ఇస్తారు? అసలు గోవు లేకుండా భగవత్ సంబంధమైన కార్యము ఏదీ నడవదు. దేవతల అనుగ్రహం లేకుండా కోర్కెలు తీరు. మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరకు, గసవు మేసి ధేను గడవ బ్రతుకు అంటారు భాగవతంలో. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, హవిస్సు పుచ్చుకుని. దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటాయి. దీనికి ఆధారం యజ్ఞం, యజ్ఞానికి ఆధారం గోవు. కాబట్టి అటువంటి గోవు తినడానికి పనికొచ్చేది ఏది అంటే పచ్చిక. లేత చిగుళ్లతో కూడుకున్నటువంటి పచ్చికని గోవు తింటుంది. అంతేకాని ఆవు తింటుంది కదా అని మీరు తీసుకొచ్చి పాలు అక్కడ పెడితే అదేం తాగదు. అది గడ్డి తింటుంది. ఆ గడ్డిని ఇచ్చి గోవుని నిలబెట్టేది ఏది? అది ఇంకెవరికీ అక్కర్లేదు, గోవు కావాలి. ఆ గోవు తింటుంది, తిని మనకి పాలిస్తుంది. ఆ పాల చేత ఇక్కడ విశేషమైనటువంటి శక్తి పొందుతాం. ఎందుకని? ఒక్కొక్క పాలున్నాయనుకోండి, ఒక్కొక్క జంతువువి, దాని ధర్మం ఆ పాలలో ఉండొచ్చు. కానీ ఆవు పాల యందు ఉన్నటువంటి సత్వగుణం ఎటువంటిది అంటే పసిపిల్లలు తాగుతారు, బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు, దీక్షితుడు తాగుతాడు, అనారోగ్యంలో ఉన్నవాడు తాగుతాడు. దాన్ని తీసుకెళ్లి శివలింగం మీద అభిషేకం చేశారనుకోండి, ఊర్ధలోకాలు వస్తున్నాయి. ఇన్నిటినీ ఇస్తున్నది ఏది? ఆవు. అయినప్పుడు ఆ గోవు పరదేవతా స్వరూపం, ఇన్ని శక్తులతో కూడుకుని ఉన్నది. ఆ గోవు బ్రతకడానికి కారణం ఏది? ఎండిపోయిన గడ్డి, పచ్చి గడ్డి. ఈ రెండిటిని ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇచ్చి ఉండకపోతే గో అంటే ఆవు, త్రాసత్రాణ అంటారు శంకరాచార్యులు. త్రా అంటే రక్షించుట, ఆవుని రక్షించుట అంటే ఆవుకి అన్నం పెడుతున్నది, ఆవుకి కావలసిన గ్రాసం ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇస్తోంది కాబట్టి గోవులన్నీ నిలబడ్డాయి. గోవులన్నీ నిలబడ్డాయి కాబట్టి ధర్మం నిలబడుతోంది, దేవతానుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు గోవులను రక్షిస్తున్నది పర్వతముల చేత నిండి ఉన్నది ఏది? భూమి. దానికి ఆ శక్తి ఎక్కడిది? శివానుగ్రహం చేత కలిగింది. ఆ అనుగ్రహము భూమి యందు ప్రకటనమవుతోంది విభూతిగా.
ఒక గోవు పచ్చిక తింటోంది, ఆ పచ్చిక అందులోంచి మొలవడం, గోవు తినడం, నెమరవేసి పాలివ్వడం శివుని యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది. అందుకు మట్టిలోంచి వస్తోంది ఆ గడ్డి. ఒకడు వేసినా వేయకపోయినా గడ్డి మొలుస్తోంది గోవుల్ని కాపాడడానికి. అది శివానుగ్రహం. అందుకని పృథివిని శివుడిగా చూసి పూజించారు పెద్దలు. అలాగే మేదిని, ఒకప్పుడు ఇది ఆ మధుకైటవల్ అనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది. అందుకని దీనికి మేదిని అని పేరు. పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచాడు. గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేసేశాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి, ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి. అలాగే దీనికి మహి అని ఒక పేరు. మహి అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది. అందుకే చూడండి, ప్రథమ పూజ దీనికి భూమి పూజ అంటారు. ఇప్పటికీ మనం ఒక వ్రతం చేశామనుకోండి, మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు. భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు. ఇప్పుడు బట్టను ముట్టుకోండి అంటారు. బట్ట మీద బియ్యం పోస్తారు. తండ్రుల రాశిని ముట్టుకోండి అంటారు. దాని మీద కలశ పెడతారు. కలశ ముట్టుకోండి అంటారు. దాని మీద కొబ్బరి బొండం పెడతారు. దాన్ని ముట్టుకోండి అంటారు. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు. ఇప్పుడు మొట్టమొదటి పూజ దేనికి? భూమికి పూజ. అసలు నిద్ర లేచామనుకోండి, మొదటి నమస్కారం ఎవరికి? దానికి. ఎందుకని? ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి. కానీ విభూతిని చెప్తున్నారా లేదా? సముద్ర వసనైదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్తి నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దానా, ఈ పర్వతములన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దానా, ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను, ఇంతకన్నా నాకు దిక్కు లేదు, అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా? అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది. ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది? శివానుగ్రహం. ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది. అనుగ్రహం ఎందులోంచి వస్తుందో ఆ రూపమే. కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం, శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర. కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేది ఏది? అన్నిటికన్నా జ్యా అని ఒక పేరు భూమికి. ఎందుకని అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి. బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటారు. ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్క రోజు పడుకోబెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఎవ్వరు ఉండరు. తన ఇంట్లోకి తీసుకెళ్లరు. వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది. ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఎన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది. ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసిపోయి. మా ముత్తాత గారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు, నేను ఇందులోకి వెళ్ళిపోతాను. కాబట్టి అన్ని జ్యా, కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, పడిపోయిన చెట్లు అన్ని ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? అందులోకే వెళ్ళిపోతున్నాయి. అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి, ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది? ఆ భూమిది. ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది? శివశక్తి. శక్తి పదార్థము వేరుగా ఉండవుగా. నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది, నేనొకటి, నా ఉపన్యాసం ఒకటి కాదు. అలాగే శివుడు ఒకటి, భూమి ఒకటి కాదు. శివుడే భూమిగా ఉన్నాడు. అందుకే పృథివీ లింగం కాంచీపురంలో. అయినప్పుడు జ్యా అన్నిటినీ తనలోకి తీసుకునేవాడై ఉన్నాడు. అన్నిటినీ తనలోకి తీసుకోవడం ఒకెత్తు, అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు. అందుకే అవని అని ఒక పేరు, క్షమా అని ఒక పేరు. ఓర్పు అన్న మాట ఎవరి యందు నిలబడుతుంది అంటే భూమి యందు నిలబడుతుంది. అసలు దీనికి ఓర్పు లేదనుకోండి, అసలు ఇక ఆ ప్రాణి నిలబడదు, ఇక ప్రాణులు ఉండవు. ఎందుకో తెలుసా?
ఓర్పు అన్న మాటకు అర్థం ఏంటంటే చేతకాక సహించడం కాదు. వాడు బాగుపడతాడులే అని శక్తి ఉన్నా పాడు చేయకుండా నిలబెడితే ఓర్పు అంటారు. తప్పు తెలుసుకుంటాడులే, బాగుపడతాడులే అని ఉపేక్ష వహించి ఊరుకుంటే ఓర్పు అంటారు. ఏమి చెయ్యలేక చేతకాక ఊరుకున్నాడు అనుకోండి, ఓర్పు పట్టాడు అనుకోండి, అంతకన్నా వాడికి ఇంకో మార్గం లేదు. ఇది తండ్రి యందు ఉంటుంది. చూడండి, తప్పు చెయ్యని బిడ్డడు లోకంలో ఎక్కడుంటాడు? తప్పు చెయ్యకుండా ఏ బిడ్డడు ఉండడు. కానీ బిడ్డడు తప్పు చేశాడని విడిచిపెట్టేసిన తండ్రి లోకంలో ఉండడు. శంకరుడై ఆఖరికి వాడు ఎన్ని పాడు చేస్తుండనివ్వండి, వాడి గురించి పూజలు చేస్తాడు, వాడు బాగుపడాలని కోరుకుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నం తినడానికి ఏదైనా మిగల్చి ఇది వాడు ముట్టుకోవడానికి పాడు చేయడానికి వీలు లేకుండా దీనివల్ల బతికితే చాలని వాడికి దాన విక్రయాది హక్కులు లేకుండా దీని మీద వచ్చే రాబడి మాత్రమే అనుభవించాలని రాసి ఇంకా వాడి కర్మ అంటాడు తప్ప చంపి అతను పారేస్తాను అన్నాడు తండ్రి. అది ఓర్పు. ఎంత ఓర్పు పడుతుందో భూమి. భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది. అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి. శివుడు తండ్రి లోకానికి. ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలోంచి. ఆ ఓర్పు లేదనుకోండి, ఆ తండ్రితనం లేదనుకోండి, ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు. నిద్ర లేస్తే కాలుతో తంతున్నాను, ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గుయ్యి తీస్తున్నాను, నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను, దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను, మూత్ర విసర్జన చేస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను. దోషములు కావాలా? ఖచ్చితంగా దోషాలే. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మల విసర్జన చేశాను, మూత్ర విసర్జన చేశాను, కాలుతో తన్నేనైంది. అంతటి విద్వాంసుడిని పట్టుకుని చెంప మీద నాన్నగారండి నాన్నగారండి అని కొట్టాను. అవి దోషములా? కాదు, నా తెలియనితనం. ఈనాడు నేను తెలుసుకున్నాను. ఆయన నాకు స్ఫురణకొస్తే 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ పరిమితి నేను పొందే వరకు ఆయన సహించారు. అది ఓర్పు. ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను. ఆ ఓర్పు ఆయన పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా, ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచేయాలన్న. ఈ భూమి అలా ఓర్పు పడుతోంది. క్షమా, ఆ ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు శివతత్వం. తండ్రి కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు. ఇప్పుడు ఈ విభూతులు ఉన్నాయే, ఈ గుణములన్నీ ఉన్నాయే, ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దాని వంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. అందుకు కాల్చేవారు కాదు కారణం. అది మా తండ్రి గారండి, దాన్ని కాల్చడం ఏమిటి, మేము కాల్చం, ఇటక చెయ్యం అనేవారు, అని మట్టి మెరిపేవారు. అది ఇవాళ సాధ్యం కాదని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నాను నేను చెప్పట్లేదు. ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించాను అంతే. కాబట్టి అంత మర్యాదా పురస్సరంగా బ్రతకడానికి కారణం శివతత్వాన్ని, శివుణ్ణి చూశాం ఈ భూమి యందు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవే ఈ కారణం చేతనే మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, పూజా మందిరం దాటి వెళ్ళిపోండి, మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు? ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు, శివుడి దగ్గరే ఉన్నారు. కూర్చుంటే శివుడి ఒళ్ళో కూర్చున్నారు, పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు. అసలు శివుడికి దూరంగా ఎప్పుడున్నారు? ఇప్పుడు శాంతి ఎందుకు తప్పాలి? మళ్ళీ మొదటేనండి, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. ఇప్పుడు నేను శివుని యందే ఉన్నాను. ఈ గుళ్ళోకి వస్తే శివుడే, రహదారి మీద కడితే శివుడే, నేను ఇంట్లో కడితే శివుడే, గోడ శివుడే, నేల శివుడే. అసలు నేను నా స్వామికి దూరంగా ఎప్పుడున్నాను? నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను. నా స్వామి నాకు దూరంగా లేడు. ఇది నాకు ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం.
నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా, నా స్వామితో నేను ఉండగా నన్ను చిలకేవాడేవాడు. 2, భయం. ఆయన చూస్తున్నాడు, నేను ఎలా తప్పు చేస్తాను, ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను. ఆయన కానితోటి ఉంటే గుళ్ళో లేదు కాబట్టి, పూజా మందిరంలో లేదు కాబట్టి పని చేసేద్దాం. పూజా మందిరంలో ఇక్కడ ఇవ్వకండి, బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఏమిటి పుచ్చుకుంటాడు? ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు. ఎక్కడ? పూజా మందిరంలో పుచ్చుకోడు, గుళ్ళో పుచ్చుకోడు. గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ వద్దులేండి, బయటికి వెళ్ళాక తీసుకుంటాను, కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు. అంటే కారులో లేడు ఈశ్వరుడు, గుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు. నువ్వు శివుడి దగ్గరే ఉన్నావు, పుచ్చుకో. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోటు ఎక్కడుంది? ఇప్పుడు భయమేనా? ఆ భయం ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని నియంత్రిస్తుంది. 2, ఇది కానిది ఇంకొకటి ఏముంది? నా యందు శివుడు, అది శివుడు, మీరు శివుడు. శివుడు కానిదేముంది? ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక. నాకు నా స్వామి అంటే ఇష్టం, మీరే నా స్వామి. ఎందుకంటే పృథివీ స్వరూపులు, మీ అందరిలో పృథివీ ఉంది, నాలో పృథివీ ఉంది. శివుడు కానిది ఏమిటి? ఏదో నాలో నా శివుడు కలడు, నీలో నా శివుడు కలడు అని పాడుతుంటారు. దానికి ఆధారం, దానికి ఆధారం ఏంటంటే ఇది. నీలో పృథివీ, నాలో పృథివీ, నేల పృథివీ, అంతా పృథివీ అయినప్పుడు భేదం ఏది? ఇప్పుడు నువ్వు నేనేది ఉన్నది ఒక్కటే. ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను, ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను. ఇలా తిప్పినా అదే, ఇలా తిప్పినా అదే, ఉన్నది ఒక్కటే. భేదం పోయిందా? ఇప్పుడు ఉపాసనలో మీరు బాగా దగ్గరకు వచ్చారా? ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర, గుళ్ళోకి వెడితేనేనండి దేవుడి దగ్గర, నేను ఇప్పుడు దేవుడి దగ్గరే ఉన్నానండి. నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు? నేను పుట్టింది దేవుడి ఊళ్ళో, నేను పెరిగింది దేవుడి ఊళ్ళో, నేను పోతే దేవుడి ఊళ్ళోకే పోతాను. నీ దేవుడి ఊళ్ళో లేనిది లేదు. నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు. అసలు నాకు శివుడు కాంతి ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతారు. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. వచ్చి చేరరాజు, సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు, నాయనారు. వాళ్ళు వచ్చి అన్నారు, అవ్వయార్ చాలా వృద్ధురాలు, అవ్వయార్ మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అంతే. ఆవిడ నమ్మకం అది. అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో సైది లేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసి బయటికి వచ్చి చూసింది. ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయండి. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆవిడ ఎక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది, శివుడికి పృష్ఠభాగం పెట్టి కూర్చుంది. అక్కడ శారరాజు, సుందరమూర్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యో 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 అవయా, అలా కూర్చున్నాయేంటి? అలా శివుడికి పృష్ఠభాగం పెట్టకూడదు, ఎదురుకి తిరిగి కూర్చోకూడదు, పక్కకి తిరిగి కూర్చో అన్నాడు. ఆవిడంది, ముసల్దాన్ని, నేనెక్కడ లేవగలను, మీరు తిప్పండి అది. వాళ్ళు తీసుకెళ్ళి అలా తిప్పారు. శివుడికి సింహాసనం తిరిగిపోయి ఆవిడ నెట్టి తిప్పితే తిరుగుతున్నాడు శివుడు. ఒరే తిప్పకండ్రా, నేను తిరిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అది భక్తి. అసలు శివుడు లేనిదేది అవ్వయారికి? అవ్వయారికి శివుడు అంతటా ఉన్నాడు. సుందరరాజు గారికి, చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు. ఉపాసనలో ఎవరు ముందున్నారు? అవ్వయారు ఉంది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు. అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప, మా ఇంట్లో మూర్తే దేవుడండి, గుళ్ళో కడితేనే దేవుడండి, గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాడు లేడండి, ఇంకెలా భరించను. అప్పుడు ఏం చేస్తాడంటే పడగొట్టడానికి ఆయన రావాలి. ఎందుకది? రావణాసురుడి పూజ కింద ఉంటుంది, హిరణ్యకశిపుడి పూజ కింద ఉంటుంది. కాబట్టి అష్టమూర్తి ఉపాసన అన్నది ఎందుకు వస్తుంది అంటే పరమ భద్రత, పరమక్షేమం, పరమ సంతోషం. ఏమయ్యా భూమి శివుడు అంటున్నావుగా, ఏది శివుడు అంటే ఆ విభూతి శివుడు. దీనికి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఈ శక్తులన్నీ శివుడి శక్తులు కాదని అయితే ఈ శక్తిని మార్చు, నీ శక్తులతో నువ్వు మార్చు చూస్తాను. ఈ భూమికి ఎన్ని పంటలు పండింది ఇప్పటికే, ఎన్ని కోట్ల మంది బతికారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎన్ని కోట్ల మంది ఇప్పుడు బతికున్నారు, ఇంకెన్ని కోట్ల మంది వస్తారు, పెడుతూనే ఉంది. ఎక్కడిది శక్తి? అంటే కుంభకోణం ప్రమాణం దానికి.
ద్రవిడ దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పటికీ మల్లె నూనెతోటి అభిషేకం శివలింగానికి. అది పగిలిపోయిన కుండ ఆ లింగం. అది మహాప్రళయమునందు ఈ సమస్త జగత్తు కూడా కటిక చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ప్రళయ జలాలతో నిండిపోయింది. అప్పుడు ఇక కన్ను పొడుచుకున్నా కానరాదు, ఒక్క జీవుడు ఉండడు. అంత కటిక చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది ఆ కుంభం. మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, మళ్ళీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోయి ఈ భూమికి మళ్ళీ మొట్టమొదటి సృష్టి జరిగింది. అంటే వాడు రాగానే కేవలం ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు. ఆహారం రావాలి ఎంతమందికి? కోట్ల మందికి. ఎవరు పెట్టాలి? ఈవిడే పెట్టాలి, మళ్ళీ శివుడే పెట్టాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధలతో కూడిన కుండని బాణం వేసి కొడతాడు. అది బద్దలవుతుంది. బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలో కెడతాయి. ఓషధులు అమృతంతో తడిసిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం. అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కుండ అలా బద్దలు కొట్టాడు బాణం వేసి. అందుకే ఇప్పటికీ ఆ కుండే శివలింగంగా ఉంది. అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు, కరిగిపోతుంది కాబట్టి మల్లె నూనెతో చేస్తారు అభిషేకం. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అడగచ్చు. అందుకని కుంభము అంటే కుండ, కోణం అంటే కొట్టిన ప్రదేశం, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. అంత గొప్ప క్షేత్రం కాబట్టి అసలు ఈ భూమి యందు ఇంత పంట పండడానికి శక్తి పెట్టిన వాడెవరో, ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు. కాదంటే ఏది నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను. ఈ భూమిని అంతటి నుంచి ఆ శక్తి నీ తరం కాదు. అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని. అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది? ఎప్పుడు ఉంది? ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను. నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కాని, భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కాని నాకు లేవు. కానీ ఆర్తి పుట్టింది. ఈ పృథివీ అంతా లింగమైపోయి నిలబడి ఉంటే ఒక చోట లింగస్వరూపాన్ని పొందితే నాకు దాన్ని చూడాలనుందనిపించింది అనుకోండి. అది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం. అక్కడికి వెళ్ళి అభిషేకం చేశాడు అనుకోండి, సమస్త పృథివీ విభూతులకు చేశాడు అని గుర్తు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింగం? ఇప్పటికీ చూడండి, మనకి అభిషేకం చెయ్యాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏది అంటే పృథివీ లింగం. ఏటి ఒడ్డుకి వెళ్ళి బంకమన్ను తీసుకొచ్చి శివలింగ స్వరూపాన్ని చేసి అక్కడ పెట్టి దానికి అభిషేకం చేస్తారు. అలాగే పార్వతీదేవి ఒకనకొకప్పుడు ఒక కారణం చేత శివలింగాన్ని చేసింది. ఇసుకతో లింగం చేసి పూజ చేస్తోంది ఆవిడ మళ్ళీ శంకరుణ్ణి చేరుకోవడానికి. చేస్తుండగా శంకరుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే మళ్ళీ మీరు ఆవిడ పరీక్షించాలనుకోకూడదు. లోకమునకు ఆవిడ భక్తిని ప్రకటన చేయడానికి చేసిన మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే జటాజూటంలోంచి పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆ ప్రవాహం వచ్చేస్తాం. ఇప్పుడు ఆవిడికి తను కొట్టుకుపోతారని భయం కాదు, ఆదిశక్తి. ఆవిడ ఎక్కడ కొట్టుకుపోతుంది? అది శివుడు సైకిత లింగం మట్టితో చేసింది, అది వెళ్ళిపోతుంది నీటిలో. దాని లక్షణం అది. ఆవిడ తట్టుకోలేదు, ఎందుకంటే అది తన భర్త. అందుకని ఆవిడ ఎలా తన పక్కన దుర్గమ్మ ఉంది, దుర్గమ్మని పిలిచి ఆ వస్తున్నటువంటి జలాలన్నింటినీ బంధించింది. వెంటనే దుర్గమ్మ తన కమండలంలోకి పట్టేసింది ఆ నీటిని. ప్రళయ జల బంధిని అంటారు. అంత ప్రవాహం చప్పుడు వస్తే తపస్సులో ఉన్న ఆవిడ కళ్ళు విప్పి చూసి అంతెత్తునొస్తోంది ప్రవాహం. కంప కంప అంది. ఇంత నీరు వస్తోంది, ఈ లింగం వెళ్ళిపోతుందేమో అని భయాన్ని వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. అందుకని ఆ వచ్చిన ప్రవాహాన్ని కంప అంటారు. అది కమండలంలోకి పట్టేసింది ఆవిడ. ఆ దుర్గ ప్రళయ జల బంధిని అని పిలుస్తారు. అందుకే కాంచీపురంలో ఆ ప్రవాహం కొత్త కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ కంపానదిని. అయితే కాంచీపురంలో అందరికీ అది చూసే అవకాశం కలగదు, కష్టం. ఒక్క చూడాలి అనుకుంటే కామకోటి మఠం వారిని సంప్రదిస్తే వారు అనుగ్రహిస్తారు. పక్కన తాళాలు తీస్తారు, తాళాలు తీస్తే లోపలికి ఎడతారు. విడితే కళ్యాణ మండపం ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ గబ్బిలాలు పట్టేసి ఉన్నాయి. పెద్ద కళ్యాణ మండపం. శివకేశవులు ఇద్దరికి ఒకసారి జరిగేది అక్కడ కళ్యాణం. ఒకప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి పక్క పక్క కళ్యాణం జరిగేది. ఆ మంటపానికి దగ్గరలో కింద పెడుతూ ఉంటుంది ప్రవాహం, అది కంపానది. ఇప్పటికీ కింద ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కంప దుర్గమ్మ పట్టేసింది. శివుడు చూశాడు,
ఏం చేస్తుందో చూద్దాం. అంతకన్నా పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. వెంటనే తన అన్నగారు నారాయణుడిని ప్రార్థించి ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా బావగారి చేష్టితం, నీ భక్తిని చూడ్డానికి చేశాడు తప్ప ఈ ప్రవాహాలు పట్టడం అవి ఎందుకమ్మా, నీ ఒక్క కోరిక ఏమిటి, ఆ ఇసుక కొట్టుకుపోతుందేమో అని కాదు, పృథివీలింగం కదా చేసావు, అది వెళ్ళిపోవడం నీటిలో నీకు ఇష్టం లేదంతే కదా, నీ శక్తిని దాటగలదా, అది శక్తి, గట్టిగా కౌలించు కూర్చో, నిన్ను దాటి కొట్టుకెడుతుందా అన్నాడు. వెంటనే ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు చేతి కంకణాలు ఆమె యొక్క కుచుములు ఆ మట్టి లింగంగలు దాని మీద ముద్రలు పడ్డాయి. శంకరుడు చూశాడు, ఓ ఆదిశక్తి ఎంత ప్రేమ నా మీద, ఇది లోకం తెలుసుకోవాలని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి తానే వచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అదే ఇప్పటికీ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. అందుకే చల్లాయి నేను చెప్పింది నిజమే కాదా అని ఎదురుగోడలో నవ్వుతూ శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు నారాయణమూర్తి. ఎక్కడ భేదాలు ఉన్నాయండి లోకంలో. కాబట్టి అంత సంతోషంగా కామాక్షి ఏకాంబరేశ్వరుల యొక్క కళ్యాణం ఇప్పటికీ సుగంధ కుత్తలాంబ అంటారు. ఆ వివాహం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తే మామిడి చెట్టు కింద ఉంటాయి కళ్యాణమూర్తులు. అది పృథివీలింగం. అమ్మవారు చేసిన లింగం ఏది ఉందో, ఏది ప్రవాహం నుంచి రక్షింపబడిందో, దేని మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కంకణ ముద్రలు కుచుముద్రలు ఉన్నాయో అది. అందుకే ఇప్పటికీ కూడా ఏ పదార్థంతో అభిషేకం లేదు. కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగానికి ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారంతే. పక్షి గూడు ఎలా ఉంటుందో, బంగారు పిచ్చుకని ఉంటుంది, దాని గూడు గమ్మత్తుగా ఉంటుంది, ఇలా నిలువుగా కవాటంలా ఉండి కింద ఏదో పావులు పట్టేవాళ్ళు ఊతారే అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ పిచ్చుకల గూడు లాంటి ఆ పృథివీ లింగానికి ఇప్పటికీ అభిషేకం మల్లె నూనెతోటే చేస్తారు. నల్లగా ఉంటుంది లింగం, వెనక గోడలో ఇద్దరు కళ్యాణమూర్తులు ఉంటారు. అది కాంచీపురంలో పృథివీ లింగం. మనం ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి, ఎవరిని ఉపాసన చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకి రావాలి కదా, అది ఉపాసన అంటే. చాలా కాలం మనకి ఇష్టమైన వాడితో తిరుగుతున్నాం అనుకోండి, వాడికి ఇష్టమైనవి ఏమి చేస్తుంటాడో వాళ్ళే మనం కూడా చేస్తుంటాం కదా. ఆయన ఎప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాడు అనుకోండి, మనకి ఆలయాలకు వెళ్ళడం అలవాటు. ఆయన ఎప్పుడు ఏదో మంచి గ్రంథాలు చదువుకుంటే మనకి కొన్ని పుస్తకాలు తెచ్చు చదువుకోవడం అలవాటు. ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, మనకి అలా మాట్లాడడం అలవాటు. శివుడి కొడుకులం మనం అయితే మనందరం తెల్లవారు లేస్తే ఆయన దగ్గరే కూర్చోవడం అలవాటు అయితే ఆయన లక్షణాలే మనకి వస్తాయి. అందులో మొదటి లక్షణం రావలసింది వచ్చేది ఏది అంటే క్షమా, ఓర్పు. అది అత్యంత ప్రధానం. ఎందుకో తెలుసా, రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ ఉపాఖ్యానంలో కుశనాభుడు అని ఒక రాజుగారు, ఆయనకి ఘృతాచి ఎందు 100 కుమార్తెలు పుట్టారు. వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు. వాళ్ళందరూ ఒకనాడు సాయంకాలం వేళ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రమదావనంలో తిరుగుతున్నారు. తిరుగుతూ ఉండగా వాయువు వచ్చి చూశాడు. చూసి మీ అందరూ నరకాంతలో, కొంతకాలానికి మీ సౌందర్యం భ్రంశం అయిపోతుంది, ఎందుకంటే కాలమనందు నిలబడదు, నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా అందం నిలబడేటట్టు చేస్తానన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావే, అందంగా ఒక కన్య కనపడినంత మాత్రాన మాకు భార్యని కమ్మని అడగచ్చా? ఆమె తండ్రిని అడగాలి, నీ కుమార్తెను మాకు భార్యని చేయమని. మా తండ్రి గారు అంగీకరిస్తే నీకు భార్యలో అవుతాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస. మాకు తండ్రి దైవం. ఈ దేశమునందు ఎన్నటికీ కూడా తండ్రిని సంప్రదించకుండా, తండ్రి నిర్ణయించకుండా ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక అన్నారు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస. కాబట్టి మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకు కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగితే వాళ్ళందరికీ గూని వచ్చి అవయవాలన్నీ కూడా శక్తిహీనములై నేలబడిపోయారు. పాకుతూ ఇంట్లోకి వచ్చారు. తండ్రి వచ్చి చూశాడు, 100 పిల్లలు నేల మీద పడిపోయి అవయవాలు వంకర్లు తిరిగిపోయి ఉన్నారు. అదేమమ్మా ఇలా అయిపోయారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేమేం తప్పు చేయలేదు, వాయువు మమ్మల్ని భార్యలు కమ్మన్నాడు. మేమన్నాం మా తండ్రి గారిని అడగండి, మా తండ్రి గారు కన్యాదానం చేస్తే మీకు భార్యలు అవుతాం, మేము కన్యలం, మమ్మల్ని అడగకూడదు తప్పన్నాం. ఆగ్రహం చెంది మమ్మల్ని ఇలా చేశాడు అన్నాడు. అంటే తండ్రి అన్నాడు, ఏమమ్మా మీకు చాలా తపశ్శక్తి ఉందిగా, మీరు కూడా శపించకపోయారా వాయుదేవుణ్ణి అన్నాడు.
వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉన్న ప్రతివాడు తప్పు చేసిన ప్రతివాడిని శపిస్తే లోకం నిలబడుతుందా? తప్పు చేశాడు వాయుదేవుడు, దేవతే కావచ్చు, కానీ ఆయన దిద్దుకునే అవకాశం ఆయనకి ఇచ్చాం తప్ప మా తపశ్శక్తిని మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఆయన దోషం చేశాడని శపించడం ఎందుకు నాన్నగారు? మేము శపించలేదు, మేము కోపం తెచ్చుకోలేదు, మేము ఓర్పు పట్టాను నాన్నగారు అన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమయావిష్ఠితం జగత్. అమ్మా ఎంత గొప్ప మాట అన్నారమ్మా. పురుషుడికైనా స్త్రీకైనా ఓర్పు అలంకారం అమ్మా. అసలు ఓర్పుయే దానము. క్షమా యజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా, క్షమయే సత్యం, ఆ ఓర్పుయే సత్యం. అసలు యథార్థమునకు ఈ ఓర్పు ఎందే సమస్త జగత్తు నిలబడి ఉన్నది. ఒకడు తొందరపడి తప్పు చేస్తే తెలుసున్నవాడు కూడా వెంటనే అవతలవాడి మీద కలియబడిపోతే, ఓర్పు కోల్పోతే ఇక లోకం ఎక్కడ ఉంటుంది? తెలుసున్నవాడన్న మాటకి గుర్తేమిటి? తాను ఓర్పు పట్టాలి తప్ప తాను కలియబడకూడదు, తాను ప్రతీకారం సాధించకూడదు. అవతలవాడు తనకి సోదరతుల్యుడు కావాలని, తప్పు దిద్దుకునే అవకాశం కలగాలని తాను వేచి ఉండాలి. ఆ విశాల హృదయం గొప్పది. అందుకే క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు ఎందు లోకం ఉన్నది. ఈ భూమికి ఆ ఓర్పు లేకపోయి ఉంటే మనం అందరం ఏమైపోయి ఉండేవాళ్ళం. బిడ్డలకి ఎవరి లక్షణం వస్తుంది? తండ్రి లక్షణం వస్తుంది. మనందరం శివభక్తులం అయినప్పుడు ఈ పృథివికి ఉన్న గొప్ప గుణం మన జాతికి ఉన్న గుణం. అందుకే భారతీయులు అంటే ఓర్పుకి మారు పేరు. చేతకాక ఓర్చుకున్న వాళ్ళు కారు, ధర్మం కోసం ఓర్చుకున్న వాళ్ళు. అది జాతి గొప్పతనం తప్ప తిరగబడడం చేతకాని వాళ్ళు, ఓర్పు నశించిపోయి తిరగబడి అవతల వారిని సంహరించలేకో కాదు. అన్ని దండయాత్రలు పూర్వకాలం జరిగిన ఓర్చుకుని సంస్కృతి నిలబడింది అంటే దానికి కారణం ఆ భక్తి చేత నిలబడింది, ఆ ఉపాసన చేత నిలబడింది తప్ప వీధిలోకి వెళ్ళడం, పోరాటాలు చేయడం, నిష్కారణంగా దెబ్బలాడడం, ఓర్పు విడిచిపెట్టడం, ప్రాణాలు తీయడం, రక్తపాతం సృష్టించడం అది అలవాటు కాకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే ఆ భక్తిలో ఉంది. పృథివిని శివుడిగా చూడడంలో ఉంది. ఈ తండ్రికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాన్ని బిడ్డలు పుచ్చుకోవడంలో ఉంది. కాబట్టి క్షమా, ఆ ఓర్పుని అందరం పొందాలని రామాయణం బాలకాండ యొక్క తీర్పు. అలాగే చాలా గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఇందులో ఒక్కొక్క భూతమునకు, ఒక్కొక్క భూతము ఒక్కొక్క తన్మాత్రని పొంది ఉంటుంది. దానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. పృథివికి ఉన్నటువంటి తన్మాత్ర ఏమిటి అంటే గంధం. గంధం అంటే సువాసన. అందుకే ఇప్పటికీ మంత్రం అదే చెప్తాం, గంధద్వారాంధురాదరుషాం నిత్య పుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటాం. ఆ గంధం ఎవరిది అంటే, సువాసన ఎవరిది అంటే భూమిది. అందుకే చూడండి, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షం పడింది అనుకోండి, భూమిలోంచి కమ్మని వాసన వస్తుంది. వాసన భూమి లక్షణం. ఆ తన్మాత్ర వాసన తెలుసుకోవడానికి ఈశ్వరుడు ఇక్కడ ఒక జ్ఞానేంద్రియాన్ని పెట్టాడు, అది ముక్కు. ఆ ముక్కు ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి సువాసనని గ్రహిస్తుంది. అక్కడ ఉన్నది పృథివే, ఇక్కడ ఉన్నది పృథివీ. ఈ పృథివీ ఎంత కాలము సమన్వయం అవుతూ ఉంటుందో అంతకాలము ఇది శివమై ఉంటుంది. అది చిత్రం. ఇందులో పృథివీ అయిపోయింది అనుకోండి, ఇంకో గంట, ఇంకో 2 గంటలు అయిపోయింది అనుకోండి, నేను ధాటిగా చెప్పగలనా? లోపల ఉన్న పదార్థం అంతా అయిపోతుంది. నీరసపడిపోతానా? నీరసపడిపోనా? 11, 12, 1 గంట వరకు చెప్తాను. 1 గంట తర్వాత చాలా నీరసంగా ఉందండి, కాస్త ఏదో ఒక్క పండు తినొచ్చి మళ్ళీ చెప్తాను కావాలంటే అంటాను. ఇప్పుడు ఇందులో పృథివీ అయిపోయింది, మళ్ళీ ఏం కావాలి? పృథివీ కావాలి. పృథివీ అయిపోతే పృథివీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి. బ్రహ్మాండంలో పృథివీ అంటే ఓ యాపిల్ పండు తీసుకుని పిండాండంలో పడేస్తారు. ఇప్పుడు పిండాండం ఆ పృథివీలో ఉన్న సారాన్ని పుచ్చుకుంటుంది, పిప్పి పృథివీ మిగిలిపోతుంది. మళ్ళీ ఎవరు పుచ్చుకోవాలి? మా నాన్నగారింత గొప్పవారు అంటారేమో కానీ ఆ పిప్పి వాళ్ళు పట్టుకుంటారు. ఆ పిల్లలు మళ్ళీ శివుడే పట్టుకుంటాడు, మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటాడు. ఇప్పుడు ఇందులో తేడా వచ్చింది అనుకోండి, దీని పృథివీ అడగట్లేదు అనుకోండి, ఆకలి అయ్యట్లేదు, దోషం వచ్చింది. ఇది ఎవరు పట్టుకోగలరు? ఎందుకు వచ్చిందో శివుడే పట్టుకోగలరు.
ఎవరా శివుడు? ప్రథమో దైవ్యోభిషకో, మొదటి వైద్యుడు శివుడే అని ఎదుర్వేదం చెప్తాను. శివుడి యొక్క అంశం ఉన్నవాడు వైద్యుడు అవుతాడు. కాబట్టి వైద్యుడిది కూడా ఈ దోషం చేశావు కాబట్టి పృథివీని పుచ్చుకోవట్లేదు, ఔషధం ఇస్తాడు. ఔషధం చేత మళ్ళీ పృథివీని పుచ్చుకోవడానికి అగ్ని పుడుతుంది ఆకలి. అప్పుడు మళ్ళీ పండు తీసి నిలబడేస్తాడు. మళ్ళీ సారం తీసుకుంటుంది, శక్తి వస్తుంది, పిప్పి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పృథివీ బ్రహ్మాండ పిండాండమ మధ్య సమన్వయం ఎంతకాలం సక్రమంగా తిరుగుతుందో అంతకాలం శివం బాగున్నాడు 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 బాగున్నాడు. ఇది అసలు ఏదైనా పెడితే బయటకు వదిలేస్తోంది అనుకోండి, పుచ్చుకోవట్లేదు. అన్నద్వేషం పుట్టింది, శివము కాదు శవం అయిపోతుంది. ఒకనాడు అసలు ఇక పుచ్చుకోదు, నోరు కదలదు, బయటది పుచ్చుకోదు, లోపల ఉన్నది బయటికి వెళ్ళదు. అప్పుడు ఇది ఏమైపోవాలి? ఆయనలోకి వెళ్ళిపోతుంది, పృథివీ అయిపోతుంది, మొత్తం పృథివీ అయిపోతుంది. ఇది శివ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు, ఇది తత్వం అయితే, ఇది అష్టమూర్తి తత్వములో శివుడు భూమి అయితే, పెద్ద ఊరట ఎవరికి ఉంది? మనకే ఉంది. దేనికి భయం? ఏ తండ్రి ఒళ్ళో పుట్టానో, ఏ తండ్రి ఒడిలో ఆడుకున్నానో, ఏ తండ్రి ఒడిలో పెరిగానో, ఏ తండ్రి ఒళ్ళో పడుకున్నానో, ఏ తండ్రి ఒళ్ళో తిన్నానో, ఏ తండ్రి ఒళ్ళో చదువుకున్నానో, ఏ తండ్రి ఒళ్ళో కూర్చుని ప్రవచనాలు చేశానో, ఏ తండ్రి ఒడిలో కూర్చుని నేను నా యొక్క 3 రుణములు తీర్చుకున్నానో, ఏ తండ్రి అనుగ్రహం చేత సంతోషంగా బ్రతికానో, ఏ తండ్రి పాదాల దగ్గర ఆడుకున్నానో ఆ తండ్రిలోకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి కొత్త చోట ఏం లేదు. ఆ నాన్నగారి ఒడిలో పిల్లలు చూడండి, తాతగారు పంచకట్టు కూర్చున్నారు అనుకోండి, అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి తాత తాత కాళ్ళు దూరంగా పెట్టని, ఇలా దూరంగా పెట్టమని ఆ పంచెలోకి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే వాడు ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్టు ఆ పంచెలో ఇలా ఇలా ఊగుతూ ఉంటాడు. లేకపోతే తాత కాళ్ళు ఊపంటాడు, ఇలా ఇలా ఊపుతుంటే తొట్టెలా ఉయ్యాలా పట్టుకుని ఊగుతుంటాడు. ఎక్కడ ఒరిగిపోతాను? మా నాన్నగారి యొక్క పాదాల్లోకే ఒరిగిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? మా నాన్నగారిలోకే వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తే ఎక్కడి నుంచి వస్తాను? మా నాన్నగారిలోంచే వస్తాను. రాకపోతే ఎక్కడ ఉండిపోతాను? మా నాన్నగారిలోనే ఉండిపోతాను. ఇప్పుడు నేను అసలు భగవంతుడికి దూరంగా ఎప్పుడున్నాను? నేను ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను. నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు? అందరూ శివస్వరూపాలే, అంతా శివుడే. అసలు శివుడు కానిదే ఉంది? సర్వం శివమయం జగత్, అంతా శివుడై ఉన్నాడు. అది ఆ లక్షణం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒక్క దూకు దూకాడు, మాండూక్యోపనిషత్తులాగా ఏదో పెద్ద కప్ప దూకినట్టు ఒక దూకు దూకి, ఇప్పుడు నాకు పూజా మందిరమే అవసరం లేదు అంటే వదిలేమని కాదు నా ఉద్దేశం. నా పూజా మందిరంలో ఉన్నవాడు దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నవాడు అంతగా ఉన్నాడు. అసలు వాడు లేనిది వాడు కానిది నాకు లేదు. ఇప్పుడు ఎంత ఊరట నాకు చెప్పండి, ఎంత ఎదిగేది, ఎంత ఎదిగి ఎంత ఊరట పొంది నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను. నాకేం భయం లేదు. నా స్వామి సర్వకాలంలో ఎందు నన్ను కాపాడుతాడు. నేను ఉన్నది ఆయన దగ్గరే. ఇది ఊరట, ఇది పాప భంజనమునకు కారణం. నేను ఎలా దోషం చేస్తాను? ఉన్నది ఆయన దగ్గరే అయినప్పుడు, ఆయన పాదాల్లోనే ఉన్నప్పుడు, ఆయన దగ్గరే ఆడుకుంటున్నప్పుడు నేను ఆయనకి నచ్చని పని నేను చేసే అవకాశం ఏముంటుంది? ఆ పిల్లవాడు ఏం కోరుకుంటాడు? ఆఖరి అమ్మ ఒళ్ళో పడుకున్నంత ధైర్యం, నాన్నగారి దగ్గర పడుకున్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నగారి గుండెల మీద పడుకుని జోకుడుతుంటే వాడు అలా నాన్నగారి గుండెల మీదే నిద్రపోతాడు. ఇదేనికి చావు అంటే భయం. చిట్ట చివరికి నేను ఒరిగిపోయేది ఆయన పాదాల్లోకే ఒరిగిపోతాను. నేను ఒరిగిపోవడం అన్న రోజు వస్తే అది ఎక్కడ ఒరిగిపోతున్నాను అంటే ఆయన పాదాల్లో ఒరిగిపోతున్నాను. కాబట్టి దేనికి బెంగ? ఎవరో గడుసు కవి ఓ మాట అన్నాడు, ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడి అనుబంధాలు శివుణ్ణి చూస్తాను. ఒకవేళ ఒరిగిపోతే ఇంతకు ముందు నన్ను కన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయింది, వాళ్ళని చూస్తాను. దేనికి బెంగ? కాకినాడలో ఉంటే కాకినాడలో ఉన్న ఆప్తుల్ని చూస్తాను, విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ఉన్న ఆప్తుల్ని చూసి సంతోషిస్తున్నాను. ఎక్కడైనా సంతోషమే. ఇక్కడ ఉంటే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సంతోషిస్తున్నాను, అక్కడికి వెళితే నన్ను కని నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తాను. దేనికి బెంగ నాకు? పైగా నేను ఉన్నా ఆయన దగ్గరే, నేను వెళ్ళి పడిపోయినా ఆయన దగ్గరే. ఎప్పుడు నేను ఉండేది ఆయన దగ్గర. ఆయన కాకుండా నాకు ఉండడానికి ఏముంది కనుక నేను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఊరట, ఎంత ధైర్యం. అసలు భగవంతుడికి దూరంగా నేను లేను. ఇది ఉపాసనలో ఎంత దగ్గరకి జరిపింది, ఎంత దగ్గరగా వెళ్ళారు. ఇది అష్టమూర్తి తత్వంలో పృథివీ తత్వంగా మనం పూజ చేస్తాం. పృథ్వీ అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే, చాలా లెస్సగా
ఘనమై గొప్పదై ఉన్నది. అంటే ఇంకా ఎన్ని విశేషాలు ఉండాలో అన్ని ఉన్నాయి ఇందులో. అవన్నీ శివ విభూతులు కాదు. కాదు ఒకానొక నాడు పృథు చక్రవర్తి చేత, పృథు మహారాజు గారి చేత ఈ భూమి అందరికీ అన్ని ఇచ్చేటట్టుగా మళ్ళీ లెస్సగా సంస్కరింపబడి, ఎవరెవరికి ఏం కావాలో వాటన్నింటినీ దూడలుగా చేసి మళ్ళీ భూమి నుంచే పితుక్కున్నారు భాగవతంలో. కాబట్టి పృథువు చేత లెస్సగా సంస్కరింపబడింది కాబట్టి పృథ్వీ అయింది. ఇవన్నీ ఇన్ని గుణములు ఎందులో ఉన్నాయంటే భూమి ఎందున్నాయి. ఇవన్నీ ఎవరి విభూతులు అంటే పరమశివుడి విభూతులు. ఇప్పుడు ఈ విభూతులన్నీ కలిపి మూర్తివంతమయ్యాయి అనుకోండి, అంటే ఒక రూపు దాల్చాయి అనుకోండి, ఆ రూపే ఈ మట్టి, ఈ భూమి. ఇప్పుడు నేను ఒక గడ్డ తీసిలా అన్నాను అనుకోండి, ఇలా అంటే మృత్తిక అలా మెత్తగా అయిపోవడం శివలక్షణం. అందులో నీళ్లు పోసో విత్తెట్టారు అనుకోండి, రేపు మొక్క రావడం శివలక్షణం. దానికి ఒక కాయ కాయడం శివానుగ్రహం. కదలకుండా ఉండడం శివానుగ్రహం. విశాలంగా ఉండడం శివానుగ్రహం. మనందరినీ మోయడం శివానుగ్రహం. దాని లోపలంత ఐశ్వర్యం ఉండడం శివానుగ్రహం. ఆఖరిని అందరూ అందులో కలిసిపోవడం శివానుగ్రహం. ఆ అనుగ్రహము అన్న మాట ఏది ఉందో అది కంటికి కనపడదు. దేని వలన మొలకెత్తుతోంది కనపడదు, దేని వలన భరిస్తోంది కనపడదు. కానీ అవన్నీ కలిసి చూడాలనుకుంటే అదే ఈ పృథివీ, అదే శివుడు. అష్టమూర్తి తత్వంలో అందుకే భూరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యశ్చకం నాన్యత్కించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఈ పృథివీ స్వరూపము మొట్టమొదటిది శివస్వరూపము. అందుకని కాంచీపురంలో పృథివీలింగమై ఏకాంబరీశ్వరుడై ఉన్నది. అందుకే ఆ చెట్టుకి 4 వైపులా 4 కొమ్మలు, 4 కొమ్మలు 4 రకాలైన రుచులున్న కాయలు కాసివి. కారణం ఆ ఒక్క పరబ్రహ్మము నుండే సమస్తమైనటువంటి సృష్టి. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే ఆత్మత్రాణ పరాయణుడు. లంపటము నివారింపను సంపద కృప జయ జయము సంపాదింపన్ సంపెడి వారివదింపను సొప్పారగనికి చెల్లు సోమార్థధరా అంటారు. అటువంటి తత్వం ఏదున్నదో దాన్ని పృథివీ తత్వంగా, పృథివీ లింగంగా చూసి ఉపాసనలో దగ్గరగా జరిగి భేదభావాలు మరిచిపోయి అంతటా భగవంతుణ్ణి చూసి సంతోషించగలిగినటువంటి సంస్కారమును పొందినటువంటి జాతిగా మన జాతి నిలబడడానికి ప్రధాన కారణం అష్టమూర్తి తత్వం. అటువంటి తత్వంలో ఇవాళ మీకు నేను ఒక లింగ స్వరూపాన్ని గురించి, భూమిని గురించి, ఆ భూమి శివస్వరూపంగా ఎలా అనుగ్రహిస్తోంది, ఆ విభూతులు మూర్తివంతమైతే అష్టమూర్తులలో ఒక మూర్తిగా శివుడు ఎలా ఉన్నాడు. అప్పుడు ఏమంటారు దీన్ని అంటే శివుని యొక్క శర్వ అన్న రూపంగా పిలుస్తారు. అందుకే క్షితిమూర్తయే శర్వాయ క్షితిమూర్తయే నమః. శర్వ అన్న పేరుతో శివుణ్ణి పిలిస్తే భూమిని శివస్వరూపంగా భావన చేసి పూజించినట్టు. అందుకని క్షితిమూర్తయే శర్వాయ నమః. ఈ భూమి అంతా కలిపి శర్వస్వరూపమై ఉన్నది. ఆయన భార్య ఈ భూమి యందు అన్ని శక్తుల రూపంగా ఉంది, శర్వాణి అయి ఉన్నది. అందుకే ఈ శర్వ అన్న నామం శివుడికి విష్ణువుకి కూడా అన్వయమైపోతుంది. అందుకే భేదం ఉండదు, భేదం లేకుండా పెడుతుంది తత్వం ఏదైనా కూడా. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇదే నామం అన్వయం. కాబట్టి అష్టమూర్తి తత్వంలో మొదటదైనటువంటి పృథివీ లింగం గురించి ఇవాళ చెప్పి ఉన్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వామినే నమః. పార్వతీ హర హర మహాదేవ హర మహా